నంద్యాల జిల్లాలో నా సొంత నిధులతో గృహాలు నిర్మిస్తా. బనగాలపల్లె మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి బనగాలపల్లె నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ప్రజలకు తన సొంత నిధులతో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహాలు నిర్మిస్తానని మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బనగాలపల్లిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇళ్ల పట్టాల విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏనాడు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోలేదని అన్నారు. కానీ ఇళ్ల పట్టాలు కాల్వలో తట్టు ప్రాంతాల్లో కాకుండా నివాస యోగ్యమైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రభుత్వ పరిధిలో కాని పక్షంలో తన సొంత నిధులతో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల విషయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు 4వ తారీఖు వచ్చినటువంటి ఆర్డర్ మీద ఆరోపణలు చేస్తూ ప్రజలకు వచ్చినటువంటి ఆర్డర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న దాని మీద ఈరోజు బనగానపల్లె పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాను. 3,000 చిల్లర మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మొదలు పెట్టినప్పుడు ఇళ్ల పట్టాలు మీరు ఇచ్చేటువంటి ప్రాంతము అనువైన ప్రాంతం కాదు, వాటిలో కొంత భాగము బాగా పనికి వస్తుంది, కొంత భాగం పనికిరాదు. ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి మిగతా ప్రాంతాన్ని పట్టాలు ఇవ్వండి ప్రజలకు. అది కూడా మీరు ఇస్తామనేటువంటి 1.5 స్థలం సరిపోదు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. శాసనసభ్యుడు రామిరెడ్డి కానీ దాని మీద ఆలోచన చేయకుండా వాళ్ళు ముందుకు పోవాలనే ప్రయత్నములో ప్రజల జీవితాల కోసము, ప్రజల ప్రయోజనాల కోసము నేను ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. 3.5 సంవత్సరాలు మా ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా వినడం జరిగింది. మేము చెప్పినటువంటి ఆక్షేపణలో ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల వరకు కౌంటర్ కూడా వేయలేదు. నేను ఇళ్ల పట్టాలకు వ్యతిరేకం కాదు, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నేను కూడా సహకరిస్తాను. ఆ లోతట్టు ప్రాంతాన్ని మాత్రం తీసివేసి ఇంకా చాలా పొలం ఉంది, వాటిని ఇవ్వమని చెప్పాను. 3,000 చిల్లర అంటున్నారు, 3,000 కాదు, దాదాపుగా అంతకంటే ఎక్కువనే చాలా మందికి కూడా ఇళ్ళు అవసరం ఉన్నాయి. కొంతమందికి వచ్చేదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వచ్చేది నేనే, కట్టించేది నేనే. వాళ్ళకు 2 సెంట్ల స్థలంలో బిల్డింగ్లు కూడా కట్టించి పేద ప్రజలందరికీ కూడా స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానంతో తెలుగుదేశం ప్రభుత్వం మంచి కాలనీలు తీసుకువచ్చి లోతట్టు ప్రాంతంలో కాకుండా, మళ్ళీ చెప్తున్నాను, లోతట్టు ప్రాంతంలో కాకుండా ఖచ్చితంగా అనువైన స్థలాలలో తక్కువ పడితే మళ్ళీ కొనైనా సరే ప్రభుత్వం ఒకవేళ ఇవ్వలేకపోయినా నా సొంత డబ్బులు పెట్టి ఆ రోజు మాట ఏది చెప్పానో, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఊరికి ఎక్కడ అవసరం ఉందో అనువైన చోట్లంతా కూడా డబ్బులు పెట్టి కొనైనా కానీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాను. 2 సెంట్ల స్థలం ఇస్తాము. ఆ 2 ఇళ్ల స్థలాల పట్టాలు వారి చేతికి ప్రభుత్వం వచ్చి వెంటనే కూడా మేము ఈ కార్యాచరణ మొదలు పెడతాము. కాదు, ఊర్లు కట్టాలన్నారు, ఎక్కడ కట్టారో మీరు చెప్పండి. పక్కనే ఉన్న యాగంటిపల్లిలో తుమ్మ చెట్లు, పలుకూరులో తుమ్మ చెట్లు ఎక్కడ కట్టినారో, మీరు ఎన్ని ఇళ్ళు కట్టినారో మీరు ఒకసారి చెప్పాలా? కాబట్టి ఏదేమైనా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, ఇచ్చేది బీసీ జనార్దన్ రెడ్డి.